P4 ఆలోచన ఒక సామాజిక విప్లవమా? ఆంధ్రప్రదేశ్లో పాలనా తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం ఇప్పుడు కేవలం అభివృద్ధి పథకం కాదు. అది ఒక సామాజిక విప్లవానికి నాంది అని అర్థమవుతోంది. వైసీపీ పాలనలో ప్రజలు చీకటి రోజులను చూశారు. పెట్టుబడులు పారిపోయాయి, అభివృద్ధి ఆగిపోయింది. ఆలోచనలతో పాలన కాకుండా ప్రచారాలతో పరిపాలన సాగింది. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయకత్వం ప్రజలకు మళ్లీ ఆశను కలిగిస్తోంది. P4 ద్వారా పేద కుటుంబాలకు ధనిక వర్గాలు దత్తత తీసుకోవడం ద్వారా వ్యక్తిగత బాధ్యతను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇది పాలనకు ప్రజలను భాగస్వాములుగా చేసుకునే అరుదైన ప్రయత్నం. ఈ కార్యక్రమం విజయవంతమైతే అది కేవలం ఓ ప్రభుత్వ ప్రాజెక్టు విజయం కాదు. అది లక్షలాది పేదల జీవితాల్లో వెలుగులు నింపే మార్పు. ముఖ్యంగా అధికార యంత్రాంగానికి ప్రథమ పిలుపు ఇవ్వడం, ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం. ఈ తరుణంలో జగన్ నేతృత్వంలోని వైసీపీపై ప్రజలు విశ్వాసం పూర్తిగా నశించిందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయనే చెప్పాలి. వెన్నుపోటు దినం వంటి నిర్లక్ష్య కార్యక్రమాలతో ప్రజల నాడిని వదిలి మరింతగా దిగజారిపోయిన వైసీపీకి ఇప్పుడు మళ్లీ నిలదొక్కునే అవకాశాలు చాలా తక్కువ. ఇక ప్రజలు ఎదురు చూస్తున్నది అభివృద్ధికి, నిజమైన మార్పుకు. ఆ మార్గం టీడీపీతోనే సాధ్యమవుతుంది అన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు అని చెప్పక తప్పదు.